ఎవరికైతే సామర్థ్యం ఎక్కువ ఉంటుందో వారు తక్కువ డేస్లో పని పూర్తి చేస్తారు. మనకి ఇక్కడ చూడగానే తెలిసిపోతుంది ఏ యొక్క సామర్థ్యం ఎక్కువ ఉంది కాబట్టి ఎవరు తక్కువ డేస్లో చేస్తారు. దారాషుకును ఓడిస్తే దారాషుకు పారిపోతాడు. ఇక ముగ్గురు అన్నదమ్ములని పక్క పెట్టేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంటాడు. ఎవరు? ఔరంగజేబు. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు. హృదయం యొక్క గదులు చూస్తే 4 గదులు. ఈ 4 గదుల్లో పై గదులు 2 గదులు కర్ణికలు, కింది 2 గదులు జఠరికలు. అలానే కుడి కర్ణికలోకి 2 రక్తనాళాలు ఎంటర్ అవుతున్నవి. వాటిలో పూర్వశిర పరశిర. ఆరిడ్ నేలలు అంటే స్ఫటికీయ నేలలు అంటారు. ఏమాత్రం ఖనిజ నిల్వలు లేకుండా నిస్సారమైన నేలల్ని ఆరిడ్ నేలలు అనే పేరుతో, ఎడారి నేలలు అనే పేరుతో పిలుస్తారు. ఇచ్చిన ఏ ప్రశ్నకైనా సరే ప్రశ్నలో ఇచ్చిన ఆప్షన్లను పరిశీలన చేస్తూ జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే ఆప్షన్లలో ఇవ్వబడినటువంటి ఆ ఉన్న వ్యత్యాసం ఆధారంగా ఏ ప్రశ్నకు ఏ సమాధానము సరి అయినదో మనము సులభముగా గుర్తించడం జరుగుతుంది. ఇలా ఎన్నో వ్యవస్థలను బ్రిటిష్ మనకు సృష్టించింది. అల్టిమేట్గా ఆ వ్యవస్థలన్నీ కూడా భారత రాజ్యాంగంలో భాగమయ్యాయి. టీకి ఆర్ మేనమామ అవుతారు. ఏ ఆప్షన్లో ఉంది? ఫస్ట్ ఆప్షన్. మన అదృష్టం బాగుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయింది. లేదంటే సెకండ్, థర్డ్ అన్ని ఆప్షన్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్లో మీరు అన్ని ఆప్షన్ చెక్ చేస్తూ ఉంటే వాడు పేపర్ తీసుకొని వెళ్ళిపోతాడు.